వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. సంచార తెగలు తెలుసు కదా, అంటే వీళ్ళు ఊరూరు తిరుగుతూ ఉంటారు, ఒకే దగ్గర స్థిరంగా ఉండరు. గట్లాంటి వాళ్ళను సంచార తెగలు అంటారు. ఈ సంచార తెగల్లోని బాలబాలికలకట వైభవంగా అక్షరాభ్యాసం చేయించిందట. అది చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకు. ఎందుకంటే విద్యతోనే ఎవరికైనా ఉజ్వల భవిష్యత్తు అనేది లభిస్తుంది అని నేను నమ్ముతాను. నల్గొండ జిల్లా అనుములు వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని అనుములు అంటే ఆలియా మండల కేంద్రంలో సంచార తెగల బాలబాలికల కోసం వినూత్నమైన అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారట. దీన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రేరణతో సాగుతున్న సంచార జాతుల సంస్థ ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. నిజంగా సంచార జాతుల వాళ్ళకు సంబంధించి గుర్తించి వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు చదువుకుంటే వాళ్ళ తలరాతలు మారుతాయి, దేశ భవితవ్యం మారుతాయి. మీకు తెలుసో లేదో కానీ మన నిన్నటి చరిత్రకు నేటి వారసులే ఈ సంచార జాతి వాళ్ళు. తరతరాల సంస్కృతిని తమ గుండెల్లో దాచుకొని తమ కాళ్ళ కిందనే భారతావని చరిత్రను పరుచుకుంటూ నడిచిన జీవన శిల్పులు ఈ సంచార జాతి వాళ్ళు. ఈ నేల పవిత్రతకు నిలువెత్తు సాక్ష్యాలు. సంస్కృతి సాంప్రదాయాల సమన్వయానికి సమరస జీవనానికి వీళ్ళు వారధులు. వారు వెనుకబడిన వారు మాట కేవలం సామాజిక అజ్ఞానం మాత్రమే. వారిని అర్థం చేసుకోక, వారి జ్ఞానాన్ని కళా వైభవాన్ని చూడలేక నిజానికి సమాజమే వెనుకబడిపోయింది. ఈ నేల సంపదను ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూ వస్తుంది ఆ మహనీయులే, సంచార జాతులే. బ్రిటిష్ పాలన టైంలో వీళ్ళను నేరస్తులుగా గుర్తించారు, డీనోటిఫైడ్ ట్రైబ్స్గా. ఎందుకంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఊరూరు తిరుగుతూ ఉంటారు కదా. సో ఒక దగ్గర జరుగుతున్న స్వతంత్రానికి సంబంధించిన కాంక్షను ఇంకో దగ్గరికి చేరవేస్తూ ఉండేవాళ్ళు. అందుకని వీళ్ళని ఏం చేసేసిండ్రు, డీనోటిఫైడ్ ట్రైబ్స్, నేరస్తులు అని ముద్రించేసేసిండ్రు. కానీ హిందుత్వపు ప్రాణాన్ని కాపాడుతూ వచ్చిన ఈ పవిత్ర ఆత్మలను కాలక్రమంలో మన ఊరికి దూరం చేసుకున్నాం. తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1951 ఆర్ 52 టైంలో మళ్ళీ వీళ్ళని నోటిఫైడ్ ట్రైబ్స్గా తీసుకున్నాం. అంటే బ్రిటిష్ వాళ్ళు పీచమనచడానికి ఆ రోజు ఈ సంచార జాతుల వాళ్ళు ఎంతగానో ఉపయోగపడారు. అలాంటి వాళ్ళ పిల్లలకు విద్యాభ్యాసాన్ని నేర్పించి ఆ విద్యాభ్యాసం ద్వారా వాళ్ళని విజ్ఞానవంతులు చేయడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ఇంతకంటే ఏం చెప్పలేను. ఆలియా మండల కేంద్రంలోని స్వయంభు శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుజాత గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సంచాల తెగల పిల్లలను స్వయంగా తన ఒడిలో కూర్చోబెట్టుకుని వారికి అక్షర జ్ఞానాన్ని ప్రసాదించడం విశేషం. ఈ దృశ్యం అక్కడి వారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఆలియా కేంద్రంలో 29 మంది సంచార జాతి తెగలైన బుడగజంగలు, మొండివారు, గంగిరెద్దుల వారికి చెందిన బాలికలతో పాటు మరో 35 మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్గొండ మరియు సమీప జిల్లాల్లో కలిపి మొత్తం 4 కేంద్రాల్లో ఆలియా, హైత్నగర్ సమీపంలోని కళానగర్, భూదాన్ పోచంపల్లి మరియు ఇతర ప్రాంతాల్లో సుమారు 150 మంది బాలబాలికలకు అక్షరాభ్యాసం నిర్వహించారు. మొత్తంగా 200 మందికి పైగా సంచార తెగల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. సంచార జాతులకు ఘనమైన చరిత్ర ఉంది. మన సంస్కృతిని కాపాడిన ఈ తెగల పిల్లలు నేడు విద్యాపరంగా వెనుకబడి ఉండడం గమనించి వారిని విద్యావంతులను చేసే లక్ష్యంతో సంచార జాతుల సంస్థ కృషి చేస్తోంది. ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితో చేపడుతున్న ఈ కార్యక్రమాలు సంచార బస్తీల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయి. ఈ కార్యక్రమంలో సంచార జాతుల సంస్థ ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొని అక్షర దీక్ష పొందిన పిల్లల్ని ఆశీర్వదించారు. వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మళ్ళీ చెప్తున్నాను, సంచార జాతులు మన సంస్కృతిని కాపాడుతున్న మహానుభావులు. వాళ్ళే మన సంస్కృతికి నిజమైన వారసులు. వాళ్ళు వెనుకబడిన వాళ్ళు కాదు, వాళ్ళ గొప్పతనాన్ని తెలుసుకోలేని వాళ్ళు వెనుకబడిన వాళ్ళు నా దృష్టిలో. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తూనే ఉందండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక అమ్మాయి కలకు సహకారం అందించినట్టు అవుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 83
8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.